భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న దావుద్ ఇబ్రహీం తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం ఆసుపత్రిలో ఉన్నట్లు సమాచారం. పాకిస్తాన్ కరాచీలోని ఆసుపత్రిలో కట్టుదిట్టమైన భద్రతా నడుమ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. దావుద్ పై విషప్రయోగం జరిగినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. ముంబై పేలుళ్లు, డ్రగ్స్ మాఫియా సహా అనేక నేరాలకు దావుద్ ఇబ్రహీం పాల్పడ్డాడు. భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. తన మీద విషప్రయోగం జరిగింది. దానికి సంబంధించి ఆయన పాకిస్తాన్లో ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ ని మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ఆసుపత్రిలో కూడా సోషల్ మీడియాలో వార్తలైతే చక్కలు కొడుతున్నాయి. పాకిస్తాన్ కరాచీలోని ఆసుపత్రులు కట్టుదిట్టమైన భద్రత మధ్య చికిత్స పొందుతున్నట్టు కూడా వార్తా కథనాలు ప్రధానంగా ప్రచురితమవుతున్నాయి. ఇక విషప్రయోగం వల్లే దావుద్పై విషప్రయోగం జరిగింది ఆహారం, ఇది ప్రధానంగా తెలుస్తోంది. దానిలో భాగంగానే కరాచీలోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో ఏదైతే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దావుద్ ఇబ్రహీం, దాదాపు దశాబ్దాలుగా కూడా పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్నట్లు కూడా సంస్థలు ధృవీకరిస్తున్నాయి. ప్రధానంగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు గత 2 సంవత్సరాల క్రితం కూడా దావుద్ ఇబ్రహీం ఆరోగ్యం క్షీణించింది. రెండు కాళ్ళకు సంబంధించిన వేళ్ళు మొత్తం తీసివేయడం వల్ల వాకింగ్ తో చేతికర సహాయంతో నడుస్తున్నట్లు వార్తలు రావడంతో తన దావుద్ ఇబ్రహీం స్నేహితులు చోటా షకీల్ దీన్ని ఖండించారు ఈ వార్తలను. అయితే దావుద్ ఇబ్రహీం సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా దావుద్ ఇబ్రహీం కోసం వేట మొదలు పెట్టాయి. అయితే ప్రధానంగా 1993 ముంబై దాడులు వెనుక ప్రధాన సూత్రధారిగా కూడా దావుద్ ఇబ్రహీం ఉన్నారు. అయితే ఈ ముంబై దాడిలో ఏదైతే 1993లో జరిగిన ముంబై దాడి, దాంట్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది గాయాలు పాలయ్యారు. దానికి సంబంధించి కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, పాల్పడ్డారు అనేది ప్రధానంగా దావుద్ ఇబ్రహీం పైన ఆరోపణలు ఉన్నాయి. అంటే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లో దావుద్ ఇబ్రహీం వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల ఆరోపణలకు సంబంధించి అనేక కేసులు ఇతర దేశాలకు సంబంధించిన. థ్యాంక్ యూ శివ.